సెమీ నెగిటివ్ వర్డ్స్ ఉన్నటువంటి సెంటెన్సెస్ కు మనము క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా రాయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఫ్యూ, లిటిల్, స్కేర్స్లీ, రేర్లీ, హార్డ్లీ, సెల్డమ్ ఈ పదాలు ఉన్నటువంటి వాక్యాలు నెగిటివ్ సెంటెన్సెస్ అన్నమాట. మనము ఆ సెంటెన్సెస్ కు పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ రాయాల్సి ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఫ్యూ బాయ్స్ విల్ పార్టిసిపేట్ అంటే ఎంతమంది బాయ్స్ పాల్గొంటారు? చాలా తక్కువ. 1000 మంది పాల్గొనాల్సి ఉంటే ఒక 2 పాల్గొంటారు, అంటే లేదు అన్నట్టే కదా లెక్క. కాబట్టి ఫ్యూ బాయ్స్ విల్ పార్టిసిపేట్ అంటే ఇది సెంటెన్స్ నెగిటివ్ అనమాట. ఇప్పుడు మనం పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. టెన్స్ ఏ టెన్స్ లో ఉంది? ఫ్యూచర్ టెన్స్ లో ఉంది. విల్ ప్లస్ V1. ఇప్పుడు మనము విల్, ఇప్పుడు బాయ్స్ ఉంది, దే రాద్దాం. విల్ దే, కామా విల్ దే స్మాల్ లెటర్స్ తో రాయాలి క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ మార్క్ ఉంచాలి. విల్ దే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. లిటిల్ ప్రోగ్రెస్ వాజ్ అచీవ్డ్ అంటే ఎంత అభివృద్ధి సాధించబడింది? చాలా తక్కువ, ఒక 2%, అంటే అభివృద్ధి లేనట్టు. ఇప్పుడు మనము ఈ సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉందో చూడాలి. సింపుల్ పాస్ట్ ప్యాసివ్ వాయిస్ లో ఉందన్నమాట. కాబట్టి ఈ వాజ్ ని మనం హెల్పింగ్ వర్బ్ గా తీసుకుని ప్రోగ్రెస్ ని ఇట్ గా మనం మార్చాలి. వాజ్ ఇట్, కామా వాజ్ ఇట్ క్వశ్చన్ మార్క్. తర్వాత చూడండి, ఇట్ ఈస్ స్కేర్స్లీ విజిబుల్. అది ఎలా కనపడుతుంది? అసలు కనపడడం లేదు, పూర్తిగా కనపడడం లేదు, ఎంతో ఏదో ఉన్నట్టుగా ఉంది అనిపిస్తుంది అనమాట. అది స్కేర్స్లీ అంటే అర్థం. విజిబుల్, విజిబిలిటీ అంటే కనపడటము. ఎలా కనపడుతుంది? స్కేర్స్లీ, ఏమి కనపడమే లేదు. ఇప్పుడు ఇది సెంటెన్స్ నెగిటివ్. ఇప్పుడు మనం పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి, కామా ఉంచాలి. తర్వాత చూడండి, ఏ టెన్స్ లో ఉంది? ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి జస్ట్ ప్రజెంట్ టెన్స్ ఇది. ఈజ్ ఇట్, ఈజ్ ఇట్ పూర్తిగా మనము స్మాల్ లెటర్స్ రాయాలి. దే రేర్లీ వాచ్ మూవీస్. రేర్లీ వాచ్ మూవీస్, అరుదుగా వారు మూవీస్ చూస్తారు. సంవత్సరానికి 1 లేదా 2, రోజుకు 1 లేదా 2 కాదు, సంవత్సరానికి లేదా 1 లేదా 2, అంటే అరుదుగా సినిమాలు చూస్తారు అనమాట. కాబట్టి ఇది సెంటెన్స్ నెగిటివ్, కామా ఉంచాలి. టెన్స్ చూడండి, వాచ్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్ డూ, డస్ ఉంది. ఇప్పుడు ఇక్కడ దే ఉంది కాబట్టి మనం డూ హెల్పింగ్ వర్బ్ రాయాలి. డూ దే స్మాల్ లెటర్స్, డూ దే. తర్వాత చూడండి, దేర్ ఈస్ హార్డ్లీ ఎనీ ఫ్లవర్ ఆన్ ద ట్రీ. ఒక 100 పుష్పాలు ఉన్నటువంటి ఉండాల్సిన చెట్టు పైన 1 లేదా 2 ఉంది, అంటే పువ్వులు లేనట్టే కదా. కాబట్టి దెర్ ఈస్ హార్డ్లీ ఎనీ ఫ్లవర్ ఆన్ ది ట్రీ, లేదు పువ్వులు లేదు అని చెప్పడానికి, 1 లేదా 2 ఉందని చెప్పడానికి హార్డ్లీ మనం ఇక్కడ ఉపయోగించవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ ఈజ్ ఉంది. ఇప్పుడు ఫ్లవర్ ని మనము ఇట్ గా మనం మార్చాలి. ఈజ్ ఇట్, కమా ఈజ్ ఇట్ అని రాయాలి. అంటే మనం ఫ్లవర్ గురించి కదా చెప్తా ఉండేది, అందుకోసం ఇట్టుగా రాయాలి, ఇక్కడ దేర్ రాయకూడదు. తర్వాత వి సెల్డమ్ ప్లే క్రికెట్. మనము అరుదుగా క్రికెట్ ఆడతాము, చాలా అరుదుగా ఆడతాం, సంవత్సరానికి ఒకసారి ఆడతాం, అంటే ఆడనట్టే కదా. సంవత్సరానికి ఒక రోజు ఆడితే ఏం ఆట పైన మనకు పట్టు ఉంటుంది. కాబట్టి మొదట టెన్స్ చూడండి, సెల్డమ్ ప్లే. ప్లే అంటే V1, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనమాట. సబ్జెక్ట్ చూడండి, వి ఉంది కాబట్టి డూ వి. వి ఉంటే మనము డూ వాడాలి, దే ఉంటే కూడా డూ వాడాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి డూ వి, డూ వి. షీ సెల్డమ్ కుక్స్. ఆమె అరుదుగా వంట వండుతుంది. ఇక్కడ చూడండి, కుక్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ షీ ఉంది, షీ ఉంటే మనం డస్ హెల్పింగ్ వర్బ్ వాడాలి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో. కాబట్టి డస్ షీ, కమా డస్ షీ స్మాల్ లెటర్స్ తో రాయాలి, క్వశ్చన్ మార్క్ ఉంచాలి. హీ రేర్లీ పెయింట్స్. అతను చాలా అరుదుగా పెయింట్స్ వేస్తాడు. పెయింట్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఎస్ కలిపినాం. చూడండి, ఇక్కడ కుక్స్ ఉంది, కుక్ V1 ప్లస్ ఎస్. ఇక్కడ పెయింట్
V1 ఎస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉందన్నమాట. హీ షీ ఇట్ ఉంది కాబట్టి ఎస్ కలిపినాం. హీ షీ ఉంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా మనం డస్ హెల్పింగ్ వర్బ్ వాడాలి. డస్ హీ కామా తర్వాత డస్ హీ అనేసి మనం రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఏ ఫ్యూ బాయ్స్ వెంట్ ఫర్ ఎ పిక్నిక్. ఫ్యూ లిటిల్ మాత్రమే ఉన్న వాక్యాలు నెగిటివ్ సెంటెన్సెస్ అన్నమాట. ఏ ఫ్యూ ఏ లిటిల్ ఉన్నట్లయితే సెంటెన్స్ లో అది సెంటెన్స్ పాజిటివ్ అన్నమాట. కాబట్టి మనం క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ రాయాలి ఎప్పుడు, ఏ ఫ్యూ ఉన్నప్పుడు. ఏ ఫ్యూ బాయ్స్ వెంట్ ఫర్ ఎ పిక్నిక్. ఇక్కడ టెన్స్ ను మనం గుర్తించాలి. ఏ ఫ్యూ బాయ్స్ వెంట్ ఫర్ ఎ పిక్నిక్. చూడండి ఇక్కడ వెంట్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్ డిడ్ కాబట్టి డిడింట్ దే కామా డిడింట్ దే డిడింట్ దే. ఏ ఫ్యూ ఏ లిటిల్ ఉన్నటువంటి వాక్యాలు పాజిటివ్ సెంటెన్సెస్, మనం వాటికి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ రాయాలి టెన్స్ ను బట్టి. ఏ ఫ్యూ స్టూడెంట్స్ విల్ అటెండ్. చూడండి ఇక్కడ విల్ అటెండ్, కొంతమంది స్టూడెంట్స్ హాజరవుతారు. విల్ అటెండ్ సింపుల్ ఫ్యూచర్. వోంట్ దే సెంటెన్స్ చివరి కామా ఉంచి మొత్తము స్మాల్ లెటర్స్ రాసి చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంచాలి. ఏ ఫ్యూ పార్టిసిపేట్. చూడండి V1 అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నమాట. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్ డూ డస్. ఇక్కడ ఏ ఫ్యూ అంటే కొంతమంది అని అర్థము. ఒక 10 మందిలో 6 మంది 7 మంది పోతారు అంటే అలాంటి సందర్భంలో మనము ఏ ఫ్యూ అనేసి చెప్పొచ్చు. అంటే ప్లూరల్ కదా సబ్జెక్టు. డోంట్ దే కామా డోంట్ దే అనేసి మనం రాయాలన్నమాట. ఏ ఫ్యూ గర్ల్స్ హ్యావ్ రిటర్న్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చూడండి హ్యావ్ రిటర్న్. ఏ ఫ్యూ గర్ల్స్ కొంతమంది మాత్రమే రాస్తారు ఎగ్జామ్. హ్యావంట్ దే సెంటెన్స్ నెగిటివ్, సెంటెన్స్ పాజిటివ్, క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ రాయాలి. హ్యావంట్ దే. ఇక్కడ దే అంటే గర్ల్స్ అన్నమాట. దే అంటే ఇక్కడ కొంతమంది. అక్కడ దే అంటే స్టూడెంట్స్ అన్నమాట. అక్కడ దే అంటే ఫ్యూ బాయ్స్ వారన్నమాట. తర్వాత చూడండి ఏ లిటిల్ ఎఫర్ట్ వాజ్ మేడ్ టు సాల్వ్ ద ప్రాబ్లం. ఏ లిటిల్ ఉంటే కూడా సెంటెన్స్ ఇది పాజిటివ్ అన్నమాట. ఇప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ రాయాలి. వాజ్ మేడ్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో పాసివ్ వాయిస్ లో ఉంది. ఏ లిటిల్ ఎఫర్ట్ వాజ్ మేడ్ టు సాల్వ్ ద ప్రాబ్లం. ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ మనము నెగిటివ్ రాయాలి. వాజంట్ ఇట్ రాయాలి. ఇట్ అంటే ఏమి, ఎఫర్ట్ అన్నమాట. ఆ ఎఫర్ట్ కి మనం ప్రొనౌన్ ఇట్ రాయాలి. వాజంట్ ఇట్ కమా వాజంట్ ఇట్ క్వశ్చన్ మార్క్. ఏ లిటిల్ ప్రోగ్రెస్ విల్ బి అచీవ్డ్. చూడండి ఇక్కడ విల్ బి అచీవ్డ్ సింపుల్ ఫ్యూచర్ లో పాసివ్ వాయిస్ లో ఉందన్నమాట ఇది. కాబట్టి మనము ప్రోగ్రెస్ ని మనం ఇట్ గా మార్చాలి. ఇక్కడ మనము ఎఫర్ట్ నెట్లు ఇట్ గా మార్చామో ప్రోగ్రెస్ ని ఇట్ గా మార్చాలి. లిటిల్ ప్రోగ్రెస్ విల్ బి మేడ్. క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ రాయాలి. వోంట్ ఇట్ క్వశ్చన్ మార్క్. ఈ విధంగా ఏ టెన్స్ కు సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్ ఆ టెన్స్ సెంటెన్సెస్ కు మనం ఉపయోగిస్తూ క్వశ్చన్ ట్యాగ్స్ రాయాల్సి ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ.